విజయసాయిరెడ్డితో మాట్లాడిన తర్వాత నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. మరి ఇంత దారుణానికి ఒడిగట్టాడా మా అన్నయ్య అని చెప్పేసి నేను ఫీల్ అయినట్టుగా అయితే బయటకు వచ్చి చెప్పడం జరిగింది. ఇక ఇవాళ మాత్రం ఒక ప్రెస్ మీట్లో అయితే ఒక ½ పాటు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు ఏం మనిషివి అన్నట్టుగా మొత్తానికి ఆయన కడిగి పారేసింది. అసలు ఆయన ఏమేం చెప్పారు, అదే కాకుండా ఆయనతో కొన్ని వ్యాఖ్యలు చేయించారంట. అంటే ఆయనకి ఇష్టం లేకుండా తప్పుడు కూతలు కోయించారంట. అవి ఏంటి అసలు? జగన్ రెడ్డి గారు చేసిన ఆయన టీం అందరూ కలిసి చేసిన అక్రమాలు కానీ అన్నిటిలో విజయసాయిరెడ్డి గారు ఒక ప్రథమ స్థానంలో ఉంటారు ఖచ్చితంగా. A1 A2 ఏ లిస్ట్ అయితే ఉంటుందో అందులో ఖచ్చితంగా ఒక ప్రథమ పౌరుడిగా ఈయన కూడా ఉంటారనమాట ఆ లిస్టులో. మరి ఈయనకి తెలియకుండా 99% ఏ వర్క్ జరగదు. ఎక్కడో ఆయన పర్సనల్గా ఎవరినో ఒకరిని కలిసే మీటింగ్ తప్ప ఇంకా అది బయట ఏది జరిగినా విజయసాయిరెడ్డి గారికి తెలియకుండా జరగదనమాట. సో మరి ఈయనతో ఏదైనా జరిగినప్పుడు బాబాయ్ హత్య గురించి కానీ ఇంకా ఏదైనా ఇతర విషయాల గురించి కానీ ఈయన వచ్చి ఒక స్పోక్ పర్సన్లో మాట్లాడతారు. మరి అట్లా మాట్లాడే మనిషితో కూడా అబద్ధాలు చెప్పించారు. ఆ విషయాన్ని ఇక్కడ షర్మిలాని కలిసినప్పుడు ఆయన చెప్పారనమాట. సో మరి బాబాయ్ దాని గురించి కానీ అంతకుముందు ఏమేం జరిగినాయి, షర్మిల గారికి తెలియకుండా పార్టీలో ఏం జరిగినాయి, అంటే ఆవిడ ఉంటూ కూడా పార్టీలో ఆవిడకి తెలియకుండా బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అనే విషయాలు కానీ అన్నీ చెప్పడం జరిగిందనమాట. అవన్నీ విని నాకు తెలియకుండా ఇంత చేశారా, సో మరి చెప్తే అప్పుడే ముందే వచ్చేదాన్ని కాదు కదా, నేను అన్నకు అంత సపోర్ట్ చేయకుండా ఉండేదాన్ని కదా అని చెప్పి ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆమె. సో మరి దాని తర్వాత కూడా మరి రాజన్న ఆస్తుల విషయంలో ఇద్దరికి కూడా తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి. సో తల్లిని కూడా అటా ఇటా అనే రేంజ్కి తీసుకొచ్చేసారు ఇప్పుడు. అంటే అంతకుముందు రాజన్న ఉన్నప్పుడు అందరూ కూడా కలిసి వీళ్ళ కుటుంబాన్ని చూస్తే పక్క కుటుంబానికి అసూయ వచ్చేలాగా ఉండేవాళ్ళు అనమాట. సో చిన్న ఆస్తి పంపకాల కోసం అని చెప్పి ఇప్పుడు అన్న చెల్లెలు ఇద్దరు వేరైపోయి ఇప్పుడు ఆ విజయమ్మ కూడా నాకు ఎక్కడ నా సింపతి కోసం నన్ను నెక్స్ట్ లేపేస్తాడని భయపడి ఆవిడ కూడా ఇటు రావడం జరిగింది. సో ఈ కథ అంతా నడుస్తుంది. మరి ఈ టైంలో విజయసాయిరెడ్డి గారు లాంటి నమ్మకస్తుడు బయటకు రావడం, అటు ఆయన వెళ్ళి షర్మిల గారితో కలుస్తుంటే ఒకవేళ ఆమె పార్టీలోకి వెళ్ళిపోతారేమో, ఈసారి ఆమెకు బూస్ట్ వస్తుందేమో అని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే భయపడుతున్నారు. సో షర్మిల గారు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పాదయాత్ర కానీ చేయగలిగితే ఖచ్చితంగా ఈ జగన్ గారికి వచ్చిన 11 సీట్లు కన్నా కూడా ఆమె పార్టీని అభివృద్ధి చేసుకుని